లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ పారామీటర్స్ ని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి లంసమ్ లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎగ్జిట్ లోడ్ ఉంటే ఇంకా ముందు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా సో మనం ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఇన్వెస్ట్మెంట్ యొక్క బెనిఫిట్స్ ఇంకా చూసుకున్నట్లయితే సో మరి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు బెటర్ అని చూసుకున్నట్లయితే ఇంకా హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఇన్వెస్టెక్ తెలుగు ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ఎస్ఐపి గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఒక వ్యూవర్ వచ్చేసి మెసేజ్ చేశారు, తన దగ్గర 5 lakhs రూపీస్ ఉన్నాయంట, ఎస్ఐపి లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకోవట్లేదు, 5 lakhs రూపీస్ ని ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను, ఏం చేయాలని మెసేజ్ చేశారు. సో ఇలాంటి వాళ్ళ కోసం మనం టుడే వీడియోలో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. సో టుడే వీడియోలో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది, అలాగే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఏ పారామీటర్స్ మనం చెక్ చేసుకోవాలి, అలాగే ఎగ్జిట్ లోడ్ అంటే ఏంటి, అలాగే బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇంకా ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం, దీన్నే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 5 lakhs రూపీస్ ఉన్నాయి, 5 lakhs రూపీస్ ని ఎస్ఐపి లా కాకుండా మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయడాన్ని లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ని ఎలా చేయాలనుకున్నట్లయితే ఇంకా మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ఆ మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్స్ ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట. లాస్ట్ వీడియోలో మనం ఎస్ఐపి ని ఎలా స్టార్ట్ చేయాలో పేటిఎం మనీ యాప్ లో ఎగ్జాంపుల్ గా తీసుకొని డిస్కస్ చేసుకున్నాం. సేమ్ అదే ప్రాసెస్ మనం లాస్ట్ లో ఎస్ఐపి ని సెలెక్ట్ చేసుకోకుండా వన్ టైం ని సెలెక్ట్ చేసుకొని మనం ఎంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నామో అంత అమౌంట్ ని ఎంటర్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఎంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసామో ఆ టోటల్ అమౌంట్ అనేది మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన రోజు నుంచి వర్క్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఇన్వెస్ట్మెంట్ చేసే రోజు ఎన్ఏవి వాల్యూ ఎంత ఉందో ఆ ఎన్ఏవి వాల్యూని బేస్ చేసుకొని మనం ఎంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసామో ఆ అమౌంట్ కి యూనిట్స్ అనేవి అలాట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ ఎన్ఏవి వాల్యూ అంటే ఏంటో తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇంకా మన ఛానల్ లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము ఎన్ఏవి వాల్యూ గురించి. మీరు ఆ వీడియో కింద చూడనట్లయితే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మార్కెట్ కింద పెరిగినట్లయితే ఇంకా మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కూడా పెరుగుతుంది. అలాగే మార్కెట్ పడిపోయినట్లయితే ఇంకా మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కూడా పడిపోతుంది. అలాగే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ పారామీటర్స్ ని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అవేంటో చూసుకున్నట్లయితే ఇంకా ఫస్ట్ వచ్చేసి మార్కెట్ కండిషన్. సో మనం ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మార్కెట్ కండిషన్ ని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ వెరీ హై లో ఉన్నప్పుడు మనం ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మార్కెట్ లో కరెక్షన్స్ వస్తే ఇంకా మనకు లాస్ అవుతుంది అనమాట. అందుకే మార్కెట్ వెరీ హై లో ఉన్నప్పుడు కాకుండా సో కొంచెం లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ గోల్, ద పర్పస్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్. అంటే ఇంకా మీ ఇన్వెస్ట్మెంట్ యొక్క పర్పస్ ఏంటి, మీ గోల్ ఏంటి, పిల్లల చదువుల కోసమా, లేకపోతే ఇంకా పిల్లల పెళ్లిళ్ళ కోసమా, లేకపోతే 5 years తర్వాత హౌస్ కోసమా, 10 years తర్వాత కార్ కోసమా. సో ఇన్వెస్ట్మెంట్ గోల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇన్వెస్ట్మెంట్ గోల్ డిసైడ్ చేసుకున్న తర్వాత ఆ ఇన్వెస్ట్ చేసినటువంటి మనీని మీరు ఎన్ని ఇయర్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు, ఎన్ని ఇయర్స్ వరకు హోల్డ్ చేసి పెట్టుకోవాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 5 years తర్వాత పిల్లల చదువుల కోసం అనుకోండి, హై రిస్క్ ఫండ్స్ ని మీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ రిస్క్ టాలరెన్స్ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి లంసమ్ లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మార్కెట్ లో అప్ అండ్ డౌన్స్ ని హ్యాండిల్ చేయగలరా అనేది కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎగ్జిట్ లోడ్ ఉంటే ఇంకా ముందు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎగ్జిట్ లోడ్ అంటే ఏంటని చూసుకున్నట్లయితే ఇంకా ఎగ్జిట్ లోడ్ అంటే ఇంకా పెనాల్టీ లేకపోతే ఇంకా ఛార్జ్ అనమాట. సో ఇక్కడ మనం ఫండ్ నుంచి డబ్బుని త్వరగా విత్డ్రాల్ చేసుకున్నప్పుడు ఫండ్ కంపెనీ వాళ్ళు వేసేటువంటి ఛార్జ్ అనమాట. వాళ్ళు ఎందుకు ఛార్జ్ చేస్తారని చూసుకున్నట్లయితే ఇంకా మ్యూచువల్ ఫండ్ వాళ్ళు మనీని ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళు ఒక స్ట్రాటజీతో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మనం త్వరగా మనీని విత్డ్రాల్ చేసుకున్నప్పుడు వాళ్ళ ప్లాన్స్ అన్ని డిస్టర్బ్ అయిపోతాయి కదా. సో అందుకే వాళ్ళు ఒక ఫీ అనేది ఛార్జ్ చేస్తారనమాట. అలాగే ఇన్వెస్టర్స్ ని ఎక్కువ కాలం ఉండేలాగా ఎంకరేజ్ చేయడం కోసం కూడా ఈ ఫీ అనేది ఛార్జ్ చేస్తారనమాట. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ కింద చూసుకున్నట్లయితే ఇంకా ప్రతి ఒక్క ఫండ్ లో ఎగ్జిట్ లోడ్ అనేది ఉండదు. అలాగే ప్రతి ఒక్క ఫండ్ యొక్క ఎగ్జిట్ లోడ్ డ్యూరేషన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. కొన్ని ఫండ్స్ వచ్చేసి ఎగ్జిట్ లోడ్ డ్యూరేషన్ వచ్చేసి 6 months పెడతాయి, కొన్ని ఫండ్స్ వచ్చేసి 12 months వరకు కూడా పెట్టవచ్చు, కొన్ని ఫండ్స్ వచ్చేసి 18 months వరకు కూడా పెట్టవచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఎగ్జిట్ లోడ్ డ్యూరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మన ఫండ్స్ ని విత్డ్రాల్ చేసుకోవచ్చు. అలాగే మన ఫండ్స్ ని ఎప్పుడెప్పుడు విత్డ్రాల్ చేసుకోవచ్చు చూసుకున్నట్లయితే ఇంకా సో మనం ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే కనుక ఎగ్జిట్ లో డ్యూరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మన ఫండ్స్ ని ఎప్పుడైనా విత్డ్రాల్ చేసుకోవచ్చు. అలాగే మీరు క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఇంకా లాక్ ఇన్ పీరియడ్ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు ఆ ఫండ్స్ ని విత్డ్రాల్ చేసుకోలేరు. అలాగే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ యొక్క బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇంకా ఫస్ట్ వచ్చేసి మార్కెట్ లో ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఇంకా మనకి ఇక్కడ ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మనం ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ పీరియాడిక్ ఇన్వెస్ట్మెంట్ తో కంపారిజన్ చేస్తే కనుక లంసమ్ ఇన్వెస్ట్మెంట్
ఇన్వెస్ట్మెంట్ యొక్క ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అలాగే మెయింటెనెన్స్ ఛార్జెస్ చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ టెన్షన్ ఏమి ఉండదు. అలాగే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ యొక్క డిసడ్వాంటేజెస్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో మనం ఇక్కడ రాంగ్ టైమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే కనుక ఎక్కువ లాసెస్ అనేవి అవ్వచ్చు అనమాట. అలాగే మనం ఎక్కువ అమౌంట్ ని ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఈ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది మార్కెట్ వోల్టాలిటీకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో న్యూ ఇన్వెస్టర్స్ అయితే ఇంకా ఎక్కువగా ఎమోషనల్ స్ట్రెస్ ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫైనల్ గా వచ్చేసి ప్లీజ్ అండర్స్టాండ్, మార్కెట్ అనేది ఎప్పుడు స్ట్రైట్ లైన్ గా ఉండదు. కొన్నిసార్లు మనకి ఎక్కువ ప్రాఫిట్స్ ఇస్తుంది, కొన్నిసార్లు తక్కువ ప్రాఫిట్స్ ఇస్తుంది, కొన్నిసార్లు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి అమౌంట్ అనేది లాసెస్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో మరి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు బెటర్ అని చూసుకున్నట్లయితే ఇంకా మార్కెట్ లో కరెక్షన్స్ వచ్చినప్పుడు, సో ఈ గ్లోబల్ ఈవెంట్స్ వలన మార్కెట్ లో కరెక్షన్స్ వస్తుంటాయి. అలాంటి సిచ్యువేషన్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఇంకా మనకి బెటర్ ఎంట్రీ ఆప్షన్ అనేది దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ మనం లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ని మినిమం 7 to 10 years వరకు నేను టచ్ చేయను, ఆ అమౌంట్ అలానే వదిలిసినట్లయితే ఇంకా మనకి బెటర్ రిటర్న్స్ అనేవి వస్తాయి అనమాట. అలాగే షార్ట్ టర్మ్ లో అప్ అండ్ డౌన్స్ కి నేను స్టేబుల్ గా ఉంటాను అనుకున్నట్లయితే ఇంకా లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అనేది బెటర్. కంటెంట్ అంతా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఫైనాన్షియల్ అడ్వైజర్ యొక్క హెల్ప్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.